షర్మిలకు ఎన్ని నిర్బంధాలు పెట్టినా పాదయాత్ర కొనసాగిస్తుందని వైఎస్ విజయమన్నారు. రేపటి రోజున తెలంగాణను పాలించే గుమ్మం ఖమ్మం అని ఆమె షర్మిల అడ్రస్ పాలేరని చెప్పారు. పాలేరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆఫీసును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఆమె వైఎస్కు పులివెందులలాగే షర్మిలకు పాలేరు అడ్డా అని చెప్పారు. ప్రస్తుతం ప్రారంభించిన కార్యాలయం తాత్కాలికమైన విజయమ్మ జూలై 8న కొత్త ఆఫీసు ఇంటిని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన తీరును గుర్తు చేసుకున్నారు. అలాంటి మాట తప్పని నాయకుడు బిడ్డైన షర్మిల కూడా చెప్పిన మాట నిలబెట్టుకుంటుందని భాషనిచ్చారు విజయమ్మ. ఎండనక వాననక ఎంతగా నిర్బంధించిన కార్లో క్రేన్ మరి కార్లను తీసుకుపోతారు ట్రైన్లో. అటువంటిది కార్లో కూర్చున్న షర్మిలమ్మను కూడా కనీసం దించకుండా కూడా మరి కార్లలో క్రేన్ లో తీసుకుపోయిన పోయినమైతేనేమి అరెస్ట్ అయితేనేమి ఎంత నిర్బంధించినా కూడా మరి అదేవిధంగా ఎన్ని అవమానాలు చేసినా ఎంత తిరస్కారం చేసినా కూడా మరి షర్మిలమ్మ మరి ఈ రోజు మరి ఆమె జీవిత యాత్రను కొనసాగిస్తా ఉంది. దేనికి కూడా అన్నిటికీ కూడా ముందడుగు వేస్తా పోతా ఉంది. ఎందుకంటే అది మీకోసం ఆమె పడుతుందని కూడా మీకు అందరికి కూడా చెప్తాను. చెప్పాలంటే ఒక మహిళ అప్పుడు 3200 కిలోమీటర్లు, ఇప్పుడు దగ్గర 4000 కిలోమీటర్లు వస్తుంది. దగ్గర 4111 కిలోమీటర్లు ఏదో వాళ్ళ టార్గెట్ ఉంది. మరి ఇంత 7000 కిలోమీటర్లకు పైన ఒక మహిళ నడిచింది అంటే అది తన కోసం కాదు. తను నడవాల్సిన అవసరం లేదు, తను కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ అవమానాలు